అరే! ఇంత మంచిగా పెరిగిన చెట్లని ఏందిరా అట్లా కొట్టేస్తున్నారు అనుకున్నా. కానీ అసలు నిజం తెలిసాక చాలా మంచి పని చేస్తున్నారనిపించింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ చెట్ల పేరొచ్చేసి కోనోకార్పస్. ఇవి ఇన్వేజివ్ స్పీసీస్, అంటే వేరే చెట్లను గానీ, మొక్కలను గానీ వీటి పరిసరాలలో పెరగనివ్వవు. సిటీలో పచ్చదనం పెంచాలని జీహెచ్ఎంసీ వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఈ మొక్కలను చాలా ఏరియాస్‌లో పెంచారు. కానీ ఈ మొక్క వల్ల పచ్చదనమేమో గానీ వీటి పాలెన్ గ్రెయిన్స్ వల్ల మనుషుల్లో ఆస్త్మా, దగ్గు, జలుబు ఇంకా కొన్ని రకాల అలర్జీస్ వస్తున్నాయంట. ఈ చెట్టు గ్రౌండ్ వాటర్ని దారుణంగా పీల్చేస్తుందంట. ఈ చెట్టు వల్ల పక్షులకు కానీ జంతువులకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఈ చెట్టు వేర్లు చాలా తొందరగా భూమిలోకి వెళ్ళి అక్కడున్న వాటర్, డ్రైనేజ్, కేబుల్ కనెక్షన్స్ని డ్యామేజ్ చేస్తున్నాయంట. ఇవి చాలా తొందరగా పెరగడం వల్ల స్ట్రీట్ లైట్స్ని కూడా కవర్ చేస్తున్నాయి. ఇన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఈ చెట్టుని కేవలం తెలంగాణ స్టేట్లోనే కాకుండా గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి ఎన్నో రాష్ట్రాలు బ్యాన్ చేశాయి.